అందరికీ వందనాలు. మరణాత. నిద్రపోయే ముందు చేయవలసిన ప్రార్థన నేర్పిన వారు ముంగమూరి దేవదాసు అయ్యగారు. ఏ మనిషిని కానీ, ఏ మతమును కానీ, ఏ కులమును కానీ దూషించరాదు, ద్వేషించరాదు. భేదములు కనబడినను కలహింపరాదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకొనవలెను. 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించిన సృష్టికర్తవైన నా దేవా, నీకు స్తోత్రములు. మాకు కూడా ఈ లోకములో విశ్రాంతి ఏర్పరిచినావు. పగలు అంతయు పని మీద ఉన్న మాకు విశ్రాంతి కలుగునట్లు రాత్రి సమయం ఇచ్చినావు. ఇప్పుడు పరుండబోచున్నాము. సుఖనిద్ర కలిగించుము. ఆమెన్. లోకములో మా జీవితకాలమంతా పనిచేసిన తరువాత పరలోకమందు మాకు నిత్య విశ్రాంతి నియమించినావు. అది కడవరి తలంపుగా తలంచుకొని పరుండబోచున్నాము. ఆలకించుము. ఆమెన్. దీవించుము. ఆమెన్. నా ప్రియుడవైన తండ్రి, నా శరీరము, నా ఆత్మ, నాకు కలిగిన సమస్తము నీకు అప్పగించి నేను నిద్రపోవుటకు వెళ్ళిపోచున్నాను. అంతయు చూచుకొనుము. ఆమెన్. జనకుడా, నేను మా వారు నిద్ర మీద ఉన్నప్పుడు నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కావలిగా ఉంచుము. ఆమెన్. ఓ తండ్రి, నా తండ్రి, నన్ను ప్రేమించే తండ్రి, నేను నీకు ముద్దాయిగా ఉంటాను గనుక ఉదయమున నేను లేవకముందు నీవు వచ్చి నన్ను పరలోకమునకు తీసుకొని వెళ్ళినా అది నీ ప్రేమయే గనుక నీకు వందనములు. ఆమెన్. కాపాడే తండ్రి, విమోచకుడవైన తండ్రి, చీమలు, దోమలు, ఈగలు, జెర్రీలు, తేళ్ళు, పాములు, జంతువులు, దొంగలు, మాకు హాని కలిగించే దయ్యములు మా యొద్దకు రాకుండా కాపాడుము. ఆమెన్. మేము మా కన్నులు మూసుకొని ఉండగా నీ కన్నులు తెరచి మమ్మను చూస్తూ ఉండే తండ్రి, నీకు స్తోత్రములు. ఆమెన్. మంచి ఆలోచనలు, మంచి కలలు, నీ చిత్తమైతే మంచి దర్శనములు మాకు సంభవించేటట్లు కృపదయ చేయము. ఉదయమున శ్రమ తీరి సుఖముగా లేచునట్లు కృపదయ చేయము. ఆమెన్.